దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకున్న చిన్న ప్రార్థన. దేవా, మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్నారు, మీకు వందనాలు. ఈ సమయమును మీరు బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందుకోమని అడుగుచున్నానయ్యా. ఆమేన్. నేను రూతమ్మ గారి గురించి మాట్లాడుతున్నాను ఈ పూట. రూతమ్మ గారు మోయాబీరాలు. ఆమె కెమోషు దేవతను పూజిస్తారు వారు. మోయాబీలంటే లోతు గారి పెద్ద కుమార్తె సంతానం. ఈ రూతమ్మ గారు ఆ సంతానంలో నుండి వచ్చింది. ఎక్కడికి వచ్చారు అంటే బెత్లెహేముకు వచ్చారు. ఎవరితో కూడా? నయోమి గారితో కూడా బెత్లెహేము వచ్చారు. అయితే రూతమ్మ గారికి విశ్రాంతిని వెతకాలని వారి అత్తగారు అనుకుని ఆమెకు ఒక రోజు పురమాయిస్తారు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకుని కళ్ళెమునకు వెళ్ళు అని చెప్తారు. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 3లో ఉంటుంది. నీవు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు ధరించుకొని కళ్ళెమునకు వెళ్ళు అంటుంది. స్నానము అంటే వాక్యం అనే నీటితో స్నానము చేయాలి. తైలం రాసుకొని అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని యొక్క శక్తి చేత నిండుకొనినదై ఉండాలి. బట్టలు రక్షణ వస్త్రము ధరించుకోవాలి. కళ్ళెము మీన్స్ మనం కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని స్థానానికి వెళ్ళి అని మనకు ఉన్నప్పుడు మనము ఇదే విధముగా నడుచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు.